చంద్రబాబు గారు గవర్నర్ సమక్షంలో కూర్చొని పరిష్కారం చేసి రైతులను ఆదుకున్నారు. ఇవాళ వాళ్ళు ఎందుకు చేయలే? నీరుంది, వృధాగా గోదావరి నీరు సముద్రానికి పోయింది. ఆ నీటిని మళ్లింపు చేయడంలో ఫెయిల్యూర్ అయ్యావు. పోలవరం ప్రాజెక్టు కట్టడంలో వైఫల్యం చెంది అది ఆగిపోయింది ఎక్కడికక్కడ ఈ నిర్వాహకం వల్ల. అంద్రినీవా గాలేరి నగరి పనులు ఆగిపోయినాయి. ఇవాళ ఏమీ లేని దానికి ఉత్తుత్తి శంకుస్థాపన, ఉత్తుత్తి ప్రారంభోత్సవాలు చేయడం కోసం పాపం తాపత్రయపడిపోతూ ఉన్నాడు. ప్రచార ఆర్భాటం, తన సాక్షి పేపర్కి టీవీలకి ప్రచారం కోసం, యాడ్స్ ఇచ్చుకోవడం కోసం కార్యక్రమాలు పెడతాడు ఆయన. రెగ్యులర్గా ఇచ్చే పెన్షన్లు కానీ, రెగ్యులర్గా ఇచ్చే పథకాలన్నిటికీ వారం వారం బటన్ నొక్కుతానంటాడు. ఇది ఒక విచిత్రమైన పోకడ, విచిత్రమైన మనస్తత్వం. సైకో పరిపాలన ఎలా ఉంటుందో ఇది ఎగ్జాంపుల్. వారం వారం బటన్ నొక్కడం కోసం ప్రభుత్వ ఖర్చు వృధా చేసి, పోనీ బటన్ నొక్కితే బాధితులకి సాయం అందుతుందని అది లేదు. వాళ్ళే ఇవాళ శాపాలై ఈయన పని పట్టడానికి సిద్ధపడతా ఉన్నారు. 100% ప్రభుత్వ అధినేతగా ప్రజల్ని సమాయత్తం చేసి, ప్రజల్ని గైడ్ చేసి, వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత. ఒక్కరు మరణించిన, ఒక పశువు మరణించిన అది ముఖ్యమంత్రి గారి బాధ్యత అవుతుంది. తుఫాన్ని అంచనా వేయించి, ఎందుకంటే టెక్నాలజీ వచ్చింది, సాంకేతిక ప్రగతి వచ్చింది, దాన్ని ఆసరా చేసుకొని ఎలైట్ చేయటంలో ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్ అవుతోంది. గత ప్రభుత్వంలో ఉన్న సిస్టమ్నే కొంచెం ఇంప్రూవ్ చేసుకున్నా బ్రహ్మాండంగా చేయొచ్చు, అక్కడ ఫెయిల్యూర్ అవుతూ ఉన్నాడు. వాతావరణ పరిస్థితులను అంచనా వేసి అడ్వాన్స్గా కనుక ముందు చేస్తే రైతుల పంటలు పోయేది కాదు, నష్టపోయేవాళ్ళు కాదు, కొంతవరకు పోగేసుకునేవాళ్ళు. కొనాలి ప్రభుత్వం. ఎంత కొన్నాడు? ధాన్యం కొన్నాడా ఈ ముఖ్యమంత్రి? పక్క రాష్ట్రంలో 80 లక్షల మెట్రిక్ టన్నులు కొంటే నీ రాష్ట్రంలో 30 లక్షలు కూడా ఎందుకు కొనలేకపోయావు? ధాన్యాగారంగా పేరుపడ్డ ఆంధ్రప్రదేశ్లో నువ్వు కొన్న ధాన్యం ఎంత, రైతులకు ఇచ్చిన సహాయ సహకారాలు ఎంత అని ప్రశ్నిస్తా ఉన్నాం. కేంద్రాన్ని డిమాండ్ చేయడం చేతగాని ముఖ్యమంత్రి ఏది డిమాండ్ చేశాడు? ప్రత్యేక హోదా నుంచి డిమాండ్ చేయలేదు, ఉభయ రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేయలేదు, విశాఖ ఉక్కు గురించి డిమాండ్ చేయలేదు, రైతుల సహాయ సహకారాలు, పోలవరం నిర్వాసిత బాధితులకు సహాయం గురించి కూడా ఎక్కడ డిమాండ్ చేయలేదు. ఉన్నయే ఊడిపోయినాయి. ఈ ముఖ్యమంత్రి నిర్వాహకం వల్ల పరిశ్రమల దగ్గర నుంచి, పెట్టుబడుల దగ్గర నుంచి పారిపోయినాయి, తరలిపోయినాయి. ఒక స్టంటు, అది వస్తుంది ఇది వస్తుందని మభ్యపెట్టి ఆ ఎన్నికల ముందు మళ్ళా వాగ్దానాలు చేద్దాం, అబద్ధాలు ప్రచారం చేద్దాం, గోబల్స్ ప్రచారం చేద్దాం, ప్రతిపక్షాల మీద దాడి చేద్దాం అనే భావంతో ముందుకెళ్తున్నాడు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించడానికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి గారు. ఇవాళ ఒకటే చెబుతున్నాం, ఈ కరువు తుఫానుకు సంబంధం లేకపోయినా అధికారులారా మీ అరాచక విధానాలని తక్షణం స్వస్తి చెప్పండి. తప్పుడు కేసులు పెట్టి ప్రతిపక్షాలను ఏడిపించే విధానానికి గనక మీరు మానుకోకపోతే నిన్న తెలంగాణలో డీజీపీకి పెట్టిన పరిస్థితే మీ అందరికీ తప్పదు అని హెచ్చరిక చేస్తా ఉన్నాం. సంజయ్ కావచ్చు, డీజీపీ కావచ్చు, ఎవరైనా సరే మీ అరాచక విధానాలను మానండి. ప్రభుత్వానికి తొత్తులుగా మారి ప్రతిపక్షాలను అణచడం కోసం, తప్పుడు కేసులు పెట్టడం కోసం మీ ప్రయత్నాలు మానుకోకపోతే రాబోయే 2-3 నెలల్లో తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరిక చేస్తూ, అధికారులారా మీది బాధ్యత. ప్రభుత్వం అధినేత గుడ్డిగా ఉన్నా, తాడేపల్లి ప్యాలెస్లో పడుకున్నా, ప్రజల మధ్యకి వెళ్ళవలసిన వాళ్ళు అధికారులు. వారికి సహాయ సహకారాలు ప్లాన్ చేసి ముందుకెళ్లాల్సిన వాళ్ళు అధికారులే. వారిని గైడ్ చేయాల్సిన ముఖ్యమంత్రి ఎడిదిరిగి అసమర్థుడిగా ఉన్నాడు కనుక అధికారులారా మీరైనా నిర్ణయాలు తీసుకొని ప్రజలను ఆదుకోమని విజ్ఞప్తి చేస్తాను.